పోలింగ్ స్టేషన్ అంటే వెనెవర్ ద పోలింగ్ స్టేషన్లో ఓటర్ సంఖ్య 1500 కింద పైకి వెళ్తే దీన్ని మళ్ళీ రెండుగా డివైడ్ చేసేసి ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్ కొత్తగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో మనం ఎలక్షన్ కమిషన్కి పంపించిన ప్రపోజల్ ప్రకారం 224 ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్ ప్రపోజల్ పంపించడం జరిగింది. సో ఫైనల్ ఫిగర్ ఆఫ్ నంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ మనకు ఈ రోజుకి ఫర్ విచ్ విల్ బీ యూటిలైజ్డ్ ఫర్ ద అప్కమింగ్ ఎలక్షన్ ఇస్ 46,389 పోలింగ్ స్టేషన్స్లో ఎలక్షన్ చేయడం జరుగుతుంది. దెన్ మిగతా ఇష్యూస్కి వస్తే నా మోడల్ కోడ్ ఎన్ఫోర్స్మెంట్లో కూడా జస్ట్ బ్రీఫ్ యూ మీకు నోట్లో కూడా ఇవ్వడం జరిగింది. జస్ట్ బ్రీఫ్ యూ వీ హ్యావ్ 864 ఎఫ్ఐఆర్స్ అంటే ఎన్ఫోర్స్మెంట్ రిలేటెడ్, అంటే ఇది లౌడ్ స్పీకర్ పర్మిషన్ తీసుకోకపోవడం, లేదా ఏదో వయలెన్స్ జరగడం, ఇర్రెగ్యులర్ మీటింగ్ చేయడం, ఇండ్యూస్మెంట్, అంతా కలిపి 864 ఎఫ్ఐఆర్స్ మేము ఫైల్ చేయడం జరిగింది. తర్వాత సీజర్లో 9,000 కేసెస్ ఆఫ్ సీజర్ 9,000 కేసెస్ ఆఫ్ సీజర్లో కూడా ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. సి విజిల్ కింద మనకు 16,345 కంప్లైంట్స్ ఈ రోజు దాకా, అంటే ఈరోజు లేటెస్ట్ ఫిగర్ ప్రకారం 16,000 కంప్లైంట్స్ వచ్చినాయి. ఆ 16,000 కంప్లైంట్స్లో ఇంతకుముందు మోస్ట్లీ పోస్టర్స్ ఇవన్నీ 5,700 వరకు ఉండేది. తర్వాత వెహికల్ సంబంధించి 220, మనీ డిస్ట్రిబ్యూషన్, లిక్కర్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి కూడా 200 కంప్లైంట్స్, రిలీజియస్ అపీల్ సంబంధించి 109 కంప్లైంట్స్. ఇట్లా టోటల్ 16,349 కంప్లైంట్స్లో 10,403 కంప్లైంట్స్ వర్ ఫౌండ్ టు బి కరెక్ట్ అండ్ వెరిఫైడ్ అండ్ యాక్షన్ వాజ్ టేకెన్. కొన్ని వయలెన్స్ ఇన్సిడెంట్స్ కూడా జరిగినాయి. ఆ వయలెన్స్ ఇన్సిడెంట్స్లో కూడా దేవర్ యాజ్ రిపోర్టెడ్ బై పోలీస్ 2 deaths హ్యావ్ హ్యాపెండ్ అండ్ 156 ఇంజరీస్. చెక్ పోస్ట్ ఇంతకుముందు కూడా నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు నా స్టాటిక్ చెక్ పోస్ట్ని కూడా మనం పెట్టడం జరిగింది. సో యాజ్ ఐ టోల్డ్, ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ 150 ఉన్నాయి. ఇంటర్ డిస్ట్రిక్ట్, ఇది జస్ట్ కరెక్ట్ దట్ థింగ్, దిస్ సెకండ్ వన్ ఈజ్ ఇంట్రా స్టేట్ అంటే ఇంటర్ డిస్ట్రిక్ట్ 181. ఎఫ్ఎస్టీ ఫ్లయింగ్ స్క్వాడ్ మనకు 634. తర్వాత స్టాటిక్ సర్వేలెన్స్ కూడా ఇప్పుడు 626 యాడ్ అయినాయి. ఈరోజు దాకా, అంటే ఈరోజే మనం 200 crores క్రాస్ అయ్యాము సీజర్స్లో. 203 crores ఫిగర్ వచ్చింది ఇప్పుడు. దాంట్లో 47 crore క్యాష్ ఉంది, లిక్కర్ 28 crores, డ్రగ్స్ 3.6 crores, ప్రీషియస్ మెటల్స్ 105 crores, తర్వాత అదర్ ఐటమ్స్లో 14 కోట్లు. సో టోటల్ 203 కోట్లు సంబంధించి సీజర్ 16 మార్చ్ అంటే అనౌన్స్మెంట్ నుంచి ఈరోజు దాకా చేయడం జరిగింది. జస్ట్ ఫర్ ద ఇన్ఫర్మేషన్, 1 జనవరి నుంచి, యాక్చువల్లీ జనవరి నుంచి ఎలక్షన్ కమిషన్ వచ్చిన తర్వాత నుంచి మనం స్టార్ట్ చేశాము. సో అప్పటి నుంచి అనౌన్స్మెంట్ దాకా 179 crores, తర్వాత అనౌన్స్మెంట్ నుంచి ఈరోజు దాకా 203 crores. సో ఆల్మోస్ట్ 382 crores total seizure this year we have seizure చేయడం జరిగింది. Now, as I said, number of polling stations 46,389, critical polling stations, vulnerable polling station, ఇది కూడా పూర్తి అయిపోయింది ప్రాసెస్. సో 12,438 critical polling stations ఉన్నాయి. కానీ వెబ్కాస్టింగ్ మనము ఈ ఎలక్షన్స్లో మినిమం 50% వీ హ్యావ్ టోల్డ్, బట్ దెన్ అగైన్ జిల్లాల్లో ఉన్న పరిస్థితి, తర్వాత వాళ్ళ కలెక్టర్ ద్వారా చేసిన రిక్వెస్ట్ని బట్టి, సో టోటల్ నంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ వేర్ వెబ్కాస్టింగ్ విల్ బి డన్ ఈజ్ 29,897. అంటే సుమారుగా 64% పోలింగ్ స్టేషన్స్లో మేము వెబ్కాస్టింగ్ చేస్తాము. నౌ అపార్ట్ ఫ్రమ్ దిస్ థింగ్, లాస్ట్ ఆల్మోస్ట్ 1 month నుంచి మన స్టేట్ అబ్జర్వర్స్ కూడా మన స్టేట్కి రావడం జరిగింది. ఆ స్టేట్ అబ్జర్వర్స్ ఆల్సో వైల్ దే వర్ గోయింగ్ అరౌండ్ ద డిస్ట్రిక్ట్స్ అండ్ దెన్ వైల్ దేర్ స్టే హియర్,
they have identified some constituencies where they said there should be 100% వెబ్కాస్టింగ్ చేయాలి. అంటే కొన్ని జిల్లాల్లో కొన్ని కాన్స్టిట్యున్సీస్లో ఎక్కువ కంప్లైంట్స్ వస్తున్నాయి, తర్వాత అప్రిహెన్షన్ ఎక్కువ ఉంది. కాబట్టి 14 కాన్స్టిట్యున్సీస్లో వాళ్ళ రికమెండేషన్, స్టేట్ అబ్జర్వర్ రికమెండేషన్ ప్రకారం పూర్తిగా 100% వెబ్కాస్టింగ్ చేయాలి. దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ పల్నాడులో మాచర్ల, గురజాల, వినుకొండ, పెదకురపాడు, మళ్ళీ ప్రకాశంలో ఒంగోలు, నంద్యాలలో ఆలగడ్డ, తిరుపతి అండ్ చంద్రగిరి, ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ సెంట్రల్, చిత్తూరులో పొంగునూరు, పలంనేరు, అన్నమయ్య డిస్టిక్లో పీలేరు, రాయచోటి, తంబలపల్లి.